శ్రీగురుభ్యో నమ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 50-51 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో కర్మ ఫలాలను త్యాగం చేయడం ద్వారా మనిషి నైష్కర్మ్య సిద్ధిని అంటే కర్మబంధాలు అంటని స్థితిని ఎలా పొందుతారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 50వ శ్లోకంలో అలా సిద్ధిని పొందినవాడు ఆ తర్వాత అత్యున్నతమైన బ్రహ్మజ్ఞానాన్ని అంటే పరమాత్మ తత్వాన్ని ఎలా చేరుకుంటాడో చెప్పబోతున్నారు. ఈ శ్లోకం కర్మయోగానికి మరియు జ్ఞానయోగానికి మధ్య ఒక అద్భుతమైన వారధి లాంటిది. శ్లోకం: సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. సిద్ధిం ప్రాప్తో, సిద్ధిని పొందిన తర్వాత కర్మయోగం ద్వారా ఫలాపేక్ష లేకుండా తన విధులను నిర్వర్తిస్తూ తన మనసును శుద్ధి చేసుకున్న అంటే నైష్కర్మ్య సిద్ధిని పొందిన సాధకుడి ప్రయాణము ఇక్కడితో ఆగిపోదు. కర్మబంధాల నుండి విముక్తి పొందడము అనేది మొదటి మెట్టు మాత్రమే. యథా బ్రహ్మ తథా ఆప్నోతి, బ్రహ్మను ఎలా చేరుకుంటాడో, పరమాత్మ తత్వమును పరబ్రహ్మమును ఎలా పొందగలడో ఆ విధానమును ఎప్పుడైతే మనసులోని కోరికలు రాగద్వేషాలు తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుందో ఆ ప్రశాంతమైన మనసు స్వచ్ఛమైన మనసుతోనే పరమాత్మ వైపు అంటే బ్రహ్మం వైపు ప్రయాణించడం సాధ్యమవుతుంది. అలా సిద్ధుడైన వాడు ఆ పరమాత్మను ఎలా చేరుకుంటాడో ఇప్పుడు వివరిస్తాను అంటున్నారు పరమాత్మ. నిష్ఠా జ్ఞానస్య యా పరా, జ్ఞానానికి పరాకాష్ట, జ్ఞానయోగము యొక్క పరాకాష్ట. వేదాలు చదవడము శాస్త్రాలు వినడము మాత్రమే జ్ఞానం కాదు. పరబ్రహ్మను తెలుసుకోవడమే అంటే పరమాత్మలో లీనమవ్వడమే జ్ఞానానికి ఉన్న అత్యున్నతమైన స్థితి, పరమనిష్ట లేకపోతే పరాకాష్ట. దానికి మించిన జ్ఞానం ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. సమాసేనైవ నిబోధమే, క్లుప్తంగా చెబుతాను విను అంటున్నారు. ఆ అత్యున్నతమైన బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, అతని ఆలోచనలు, ఆహారము, ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలను రాబోయే శ్లోకాలలో చాలా క్లుప్తంగా సూటిగా వివరిస్తాను అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం ద్వారా మనసును శుద్ధి చేసుకున్న సాధకుడు ఆ పవిత్రమైన మనసుతో అత్యున్నతమైన బ్రహ్మ జ్ఞానాన్ని పరమాత్మను పొందే దిశగా అడుగులు వేస్తాడు. ఆ అడుగులు ఎలా ఉండాలో రాబోయే శ్లోకాలలో భగవానుడు స్వయంగా వివరించబోతున్నారు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, అర్జున, నైష్కర్మ్య సిద్ధిని కర్మబంధాల నుండి విముక్తిని పొందిన మనిషి జ్ఞానానికి అత్యున్నతమైన గమ్యమైన ఆ పరబ్రహ్మను భగవంతుడిని ఏ విధంగా చేరుకుంటాడో ఆ మార్గాన్ని నేను ఇప్పుడు నీకు క్లుప్తంగా వివరిస్తాను, శ్రద్ధగా విను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 51వ శ్లోకం. ఈ 51వ శ్లోకంలో బ్రహ్మ సాక్షాత్కారానికి కావలసిన
మానసిక మరియు ఆధ్యాత్మిక అర్హతలను వివరిస్తున్నారు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. పరమాత్మను చేరుకోవటానికి ఉండవలసిన 4 ముఖ్యమైన లక్షణాలను వివరిస్తున్నారు. బుద్ధ్యా విశుద్ధయా, పరిశుద్ధమైన బుద్ధి. బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి మొదటి మెట్టు పవిత్రమైన బుద్ధి. సంసారపరమైన కోరికలు, సందేహాలు, మలినాలు లేని బుద్ధి. కర్మయోగం ఆచరించడం వల్ల, అంటే నిష్కామ కర్మ చేయడం వల్ల మనిషి బుద్ధి శుద్ధి అవుతుంది. అటువంటి స్పష్టమైన సాత్విక బుద్ధితోనే సత్యాన్ని గ్రహించడం సాధ్యమవుతుంది. ధృత్యా ఆత్మానం నియమ్య అంటే పట్టుదలతో మనస్సును నిగ్రహించడం. ఇక్కడ ఆత్మానం అంటే మనస్సు మరియు ఇంద్రియాలు అని అర్థం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటప్పుడు మనస్సు పక్కదారి పట్టకుండా ఉండటానికి గొప్ప ధృతి అంటే గొప్ప పట్టుదల ఉండాలి. సాత్విక ధృతితో మనస్సును అదుపులో ఉంచుకొని నిరంతరం పరమాత్మ మీదే లగ్నం చేయాలి. శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, ఇంద్రియ భోగాలను త్యజించడం. మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము అనే 5 ఇంద్రియాలు నిరంతరం బయటి ప్రపంచంలోని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల విషయాల వైపు పరిగెత్తుతూ ఉంటాయి. ఇవి మనిషిని బంధిస్తాయి. సాధకుడు ఈ భౌతిక ఆకర్షణల మీద వ్యామోహాన్ని వదులుకోవాలి. వాటిని అనుభవించినా అందులో మునిగిపోకుండా సాక్షిగా ఉండాలి. రాగద్వేషో వ్యుదస్య, రాగద్వేషాలను విడిచిపెట్టడం. రాగం అంటే అమితమైన ఇష్టం, అటాచ్మెంట్. ద్వేషం అంటే అసహ్యం, అపారమైన అయిష్టం. ఇవి 2 మనస్సును అశాంతికి గురి చేస్తాయి. సాధకుడు తన ప్రాపంచిక ఇష్టాలను పూర్తిగా వదిలివేసి సమభావాన్ని అలవర్చుకోవాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరైతే సాత్విక బుద్ధితో, దృఢమైన పట్టుదలతో తన మనస్సును మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ప్రాపంచిక భోగాల మీద ఆశను, రాగద్వేషాలను పూర్తిగా వదులుకుంటారో అటువంటి వారే అత్యున్నతమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి మరియు పరమాత్మలో ఐక్యం కావటానికి అర్హులవుతారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. పరిశుద్ధమైన బుద్ధితో కూడినవాడై ధైర్యంతో అంటే పట్టుదలతో మనస్సును నిగ్రహించుకొని శబ్దము మొదలైన ఇంద్రియ విషయాలను, భోగాలను త్యజించి మరియు రాగద్వేషాలను పూర్తిగా విడిచిపెట్టినవాడు బ్రహ్మమును పొందటానికి అర్హుడవుతాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.